అప్పటి సీఎం జగన్ రెడ్డిని ప్రసన్నం చేసుకునేందుకు అరాచకాలకు పాల్పడిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఇప్పుడు చుక్కలు కనిపిస్తున్నాయి. వారి అరాచకాలను అవినీతి చిట్టాను టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఏ క్షణాన్నైనా వారిపై చర్యలు తప్పవని వార్తలు వస్తున్న నేపథ్యంలో కొందరు అధికారులు టీడీపీతో కాళ్ల బేరానికి వస్తున్నారు. ఏదో విధంగా తమ పదవులను కాపాడుకోవాలని, జైలుకు వెళ్లకుండా చూసుకోవాలని వాళ్ళు నానా తాపత్రయం పడుతున్నారు. ఇక 5 ఏళ్ల పాటు చేయకూడని పనులు చేసిన వాళ్ళంతా ఇప్పుడు వాటన్నిటిని మర్చిపోయినట్లు నటిస్తూ అన్యథా శరణం నాస్తి అంటూ చంద్రబాబు పంచన చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక వారి విషయంలో ఎలాంటి పట్టు విడుపులు ఉండవని టీడీపీ తెగేసి చెప్తున్నా, ఒక్క ఛాన్స్ ప్లీజ్, మా తప్పేం లేదు, అయినా వెరీ వెరీ సారీ అని మోకాల మీద నిల్చుని వేడుకునేందుకు వెనుకాడడం లేదు. ఈ నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ ఆంజనేయులు నిఘా విభాగం చీఫ్ గా ఉండేవారు. 5 ఏళ్ల పాటు చేయకూడని పనులని చేశారు. ఇప్పుడు ఆయన పడుతున్న పాటలు పోలీసు శాఖలో చర్చనీయాంశమయ్యాయి. మాజీ సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో ప్రత్యేకంగా ఒక గదిలో కూర్చుని నిన్నటిదాకా రాజకీయ సమస్యలు పరిష్కరించిన పిఎస్ఆర్ ఆంజనేయులు ప్రభుత్వం మారడంతో హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటి చుట్టూ ఇప్పుడు ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖనే తన గుప్పిట్లో పెట్టుకుని డీసీపీకి అధికారం చెలాయించాలని చూసిన సీనియర్ ఐపీఎస్ అధికారి 2 ఏళ్లు సర్వీస్ ఉండగానే వీఆర్ఎస్ తీసుకోవడానికి సిద్ధమైనట్లుగా ఉన్నత స్థాయి వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక వీఆర్ఎస్ ఆంజనేయులు జిల్లాలో ఎస్పీగా ఎన్కౌంటర్లతో ఒక వెలుగు వెలిగారు. విజయవాడ పోలీస్ కమిషనర్ గా మహిళా వైద్యురాలతో జరిపిన ఫోన్ సంభాషణతో అబాసు పాలై రాష్ట్రం వదిలి కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. ఇక 2019లో ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర సర్వీసుల్లోకి తిరిగి వచ్చి జగన్ కు కళ్ళు, నోరు, చెవులు అన్ని ఆయన అయ్యారు. రాష్ట్రంలో నిఘా విభాగం అధిపతి పోస్ట్ ఆశించి వచ్చిన ఆయనకు మొదట్లో బ్రేక్ పడింది. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ గా సర్దుకోవాల్సి వచ్చింది. ఇక పొరుగు రాష్ట్రం నుంచి స్టీఫెన్ రవీంద్రను తెచ్చుకునే ప్రయత్నం చేయడంతో ఇక ఐజీ ర్యాంక్ లో ఉన్న మనీష్ కుమార్ సిన్హాకు నిఘా చీఫ్ బాధ్యతలు ఇవ్వడం ఆంజనేయులకు నచ్చలేదు. దీంతో బుర్రకు పదును పెట్టి జగన్ కు బాగా నచ్చే పనులపై దృష్టి సారించారు. ఇక ఆయన కళ్ళలో పడి తాడేపల్లి ప్యాలెస్ కు చేరారు. ఇక తర్వాత తిరుగులేని ఐపీఎస్ గా పేరు పొందారు. ఇక జగన్ టీమ్ కు క్లోజ్ గా ఉంటూ టీడీపీపై కక్ష సాధింపుకు దిగారు. విపరీతమైన స్వామి భక్తిని ప్రదర్శిస్తూ టీడీపీ వారిని వేధించారు. ప్రభుత్వం మారిన తర్వాత పీఆర్ఎస్ కు సెగ తగిలింది. సీఎం గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే ఆయన మీటింగ్ నుంచి పంపించేశారు. దాంతో తన పరిస్థితి ఏంటో తెలుసుకున్న పిఎస్ఆర్ ఇప్పుడు బతిమాలుకుని చంద్రబాబు మెప్పు పొందాలని చూస్తున్నారు. చంద్రబాబు హైదరాబాద్ నివాసానికి వచ్చి కలిసేందుకు పిఎస్ఆర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన గేటు దగ్గరే ఆపేశారు. అపాయింట్మెంట్ లేదని వెనక్కి పంపేశారు. ఇక చంద్రబాబు కనికరిస్తే స్వచ్ఛంద పదవి విరమణ అంటే వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవాలని పిఎస్ఆర్ ప్రయత్నిస్తున్నారు. అయితే టీడీపీ వారి ఆలోచన వేరుగా ఉంది. చేసిన తప్పులకు శిక్ష అనుభవించకుండా ఎలా వెళ్తారన్నది వారి ప్రశ్న. చూడాలి మరి ఏం జరుగుతుందో. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.